అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన అమర్జహ బేగం గారిని ఒక్క నిమిషం టైం అయిపోతుంది. అందరికీ నమస్కారం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలకై ఎన్నుకోబడి మనకంటూ ఏ పార్టీ కూడా సర్పంచ్లకి పార్టీ గుర్తు లేకపోయినా మనకంటూ ఉన్న గుర్తింపు మనకంటూ ఉన్న గౌరవం మనమంటే అభిమానించే గ్రామస్తుల చేత ఎన్నో ఆశలతో గ్రామ సింహాల్లా ఉంటామని సర్పంచ్లుగా ఎన్నుకోబడి గ్రామానికి సింహాలై కూర్చున్నాం. ఎందుకంటే ఒకప్పుడు సర్పంచులంటే రాష్ట్రపతి తర్వాత చెక్ పవర్ కలిగినటువంటి ఏకైక నాయకుడు సర్పంచ్ అనేవారు. ఇప్పుడు పవర్ లేని చెక్కుతో ఆ డమ్మీ చెక్ని ఎక్కడ పడేయాలో తెలియక చేతిలో పట్టుకుని తిరుగుతున్న సర్పంచులం మనం. అవునా కాదా? మరి అటువంటి సర్పంచ్ వ్యవస్థలో ఉన్నందుకు సిగ్గుపడాలో, సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నందుకు బాధపడాలో, సర్పంచులుగా ఇంకా ఉద్ధృతంగా ఉద్యమించాలో, గ్రామాలకి రావాల్సిన నిధుల కోసం, గ్రామంలో చేయాల్సిన విధుల కోసం ఇక్కడ అనేక మంది మహిళలు నాతో పాటుగా స్టేజ్ మీద కావచ్చు, స్టేజ్ కింద కావచ్చు, కొన్ని వందల కిలోమీటర్లు దూరం నుంచి కుటుంబాన్ని సైతం వదిలి, పిల్లల్ని సైతం వదిలి ఈరోజు ఇక్కడికి వచ్చామోనంటే సర్పంచ్ వ్యవస్థ ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందో, ఏ విధంగా భ్రష్టు పట్టిపోయిందో అందరూ అర్థం చేసుకోవాలి. సార్ ఒక్క నిమిషం మీరు నాకు టైం ఇవ్వాలి. సర్పంచ్కు ఉన్న విలువ, సర్పంచ్కు ఉన్న ఔన్నత్యం, సర్పంచ్కు ఉన్న గౌరవం గురించి మా మామగారు చాలాసార్లు చెప్పారు. ఈ విషయాన్ని నేను చెప్పాలి. ఎందుకంటే నా కుటుంబం కొవ్వూరు నియోజకవర్గం సార్ గురించే సార్, ఇది చంద్రబాబు నాయుడు గారి గురించి మా మామగారు చాలాసార్లు చెప్పారు. కొవ్వూరు మండలం కాపవరం గ్రామ సర్పంచ్గా నేను పనిచేశాను సార్. దాదాపుగా మా కుటుంబం 58 సంవత్సరాలు పాలించింది సర్పంచ్లుగా. మావయ్య గారు వాళ్ళ ఫాదరు, మావయ్య గారు, మా అత్తగారు. కొవ్వూరు నియోజకవర్గంలో పెండ్యాల కృష్ణబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇమ్మని రాజేశ్వరి గారు జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ముఖ్యమంత్రి వర్యులుగా మా గ్రామానికి వచ్చారంట. వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కండువా చూసి కృష్ణబాబు గారు, అప్పుడు మా అత్తగారు సర్పంచ్గా ఉన్నారు, ఉంటే కృష్ణబాబు గారు వాళ్ళందరూ కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు వద్దు, వాళ్ళని పిలవద్దు అని పిలవలేదంట సర్పంచ్ని. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఆ గ్రామానికి వచ్చి అక్కడ ఉన్న మీటింగ్ ఆపేశారంట. మీటింగ్ ఆపి జడ్పీ చైర్పర్సన్ ఇమ్మని రాజేశ్వరి గారికి చెప్పారంట, వెళ్ళి ముందు సర్పంచ్ గ్రామానికి ప్రథమ పౌరురాలు తను, పార్టీలకి అతీతంగా ఆమెను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి అని చెప్పినటువంటి మహానేతతో ఈ రోజున ఈ స్టేజ్ పంచుకున్నందుకు, ఈ అవకాశం నాకు వచ్చింది ఒక సర్పంచ్ గాని గర్వపడుతూ, ఇందాక నుంచి నేను పదే చూస్తున్నాను. మా రాజేంద్ర ప్రసాద్ గారు అంటున్నారు మా నిధులు దొంగలించబడ్డాయి. సార్ మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నదే ఒక దొంగ అయినప్పుడు, ఒక దొంగ దొంగలించక ఇంకేం చేస్తాడు? అది పంచాయతీ నిధులు కావచ్చు, యువత ఉద్యోగాలు కావచ్చు, అమరావతి రాజధాని కావచ్చు, పేద బడుగు బలహీన వర్గాల ఉపాధి కావచ్చు, మనకి రావాల్సిన నిధులు కావచ్చు, ఏదైనా కూడా ఒక దొంగ దొంగిలించకుండా ఇంకేం చేస్తాడు? మీరు ఆలోచించాలి. మీరు ఇచ్చిన ఒక్క నిమిషం టైం అయింది అనుకుంటున్నా. కాకపోతే ఇంకొక విషయం కూడా సార్, ఇక్కడ ఇంత అవకాశం వచ్చింది కాబట్టి, నేను ఈ కాంగ్రెస్ పార్టీ తరపున వచ్చినాను కాబట్టి నా కుటుంబం గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నా మామగారు పేరు రఫీల్ బేగ్ గారు, అలాగనే మా చిన్న మామగారు విజయవాడలో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేశారు ఎంకే బేగ్ గారు. ఆయన తమ్ముడు కోడల్ని నేను. ఒక కుటుంబం నుంచి, ఒక ముస్లిం మైనారిటీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని ఇంత ధైర్యంగా నిలబడి ఇట్లా మాట్లాడుతున్నా అంటే, దయచేసి మీరందరూ కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. సమయం లేదు మిత్రమా, రణమా, శరణమా, ఆలోచించుకోండి. సర్పంచులకి గౌరవం ఎవరిస్తారు? గౌరవం
ఎవరు చూస్తారు మనల్ని గౌరవంగా అనేది ఆలోచిస్తూ ఒక చిన్న పాయింట్ సార్, ప్రతి ఒక సీఎంకి కానీ ఎమ్మెల్యేలకి కానీ పిఎంకి కానీ ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ అవుతాయి. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే 5 సంవత్సరాలు దాటిన తర్వాత మనకి ఎలక్షన్స్ ఉంటాయో లేదో తెలీదు. స్పెషల్ ఆఫీసర్స్ పరిపాలన తీసుకొస్తారు. అటువంటివి లేకుండా ప్రతి 5 సంవత్సరాలకి సర్పంచ్లకు కూడా ఎలక్షన్స్ పెట్టేలాగా చర్యలు అందరూ తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ అమ్మా జైనా బేగం గారు. అలాగే చివరగా తెలంగాణ బొకే బొకే ఏది బొకే ఇప్పుడు తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు ప్రజాపంద సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు నరేంద్ర గారిని ఒక్క నిమిషం ప్రసంగించవలసింది కోరుతున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఆంధ్ర రాష్ట్రంలో రాజరిక వ్యవస్థ నడుస్తుంది. రాజరిక వ్యవస్థలో ఏదైనా రాజు చేయొచ్చు, వాడు హక్కుని భావిస్తున్నాడు. ఆ హక్కుని భావించి ప్రజాస్వామిక వాది తెలంగాణ ఉమ్మడి రాష్ట్రానికి అభివృద్ధి ప్రదాత, ప్రపంచ నలుమూలల ఐటీ ఉద్యోగులు ఉన్నారు. ఆ రాజు ఈ చంద్రబాబు గారిని నిర్బంధిస్తే ప్రపంచం మొత్తం, ఈ ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం భారతదేశంలో ప్రజాస్వామ్యం కోసం నిరసన ప్రదర్శన చేసి ప్రపంచానికే నాయకుడైన చంద్రబాబు గారిని ఈ 90 రోజుల్లో మీ అందరి చేతిలో 1000, 2000, 4000 ఓట్లు ఉన్నాయి. వాటిని ఆయుధంగా తీసి రాజరిక కోటలు పోయినారు, రాజులు పోయారు. ప్రజాస్వామ్య నాయకుడు, ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్ప నాయకుడిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది. మా దగ్గర తెలంగాణలో మేము సర్పంచ్ సంఘం కనీసం ఒక మెమోరాండం ఇవ్వాలంటే అవకాశం లేదు. కానీ ఇంతకుముందు మన చెల్లి అక్క చెప్పింది, మా మామగారు ఇంట్లో ఉంటే ఆనాడుక రాజకీయ వ్యవస్థలో సర్పంచ్ని గౌరవించాలి, తీసుకురండి అని చెప్పి ఆదేశించిన ప్రజాస్వామికవాది, ప్రజాప్రతినిధులను గౌరవించే నాయకుడు మీ రాష్ట్రానికి నాయకుడిగా ఉండటానికి, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ కాపాడాలంటే, ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కేంద్రాలు ఉన్నా ఈ చంద్రబాబు గారు వస్తే మా ఆటలాగో మా మొనోపలి నడవదు. దానికోసం ఇన్ని రానియొద్దని కనీసం ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో జ్యుడిషియరీ వ్యవస్థను కూడా పునఃపరిశీలించుకోవచ్చేటట్టు జ్యుడిషియరీని కూడా చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మన నాయకుడు చంద్రబాబు గారి మీద ఉంది. అక్రమంగా అన్యాయంగా చేస్తే నెలల తరబడి వాయిదాలు వేసి నిర్బంధించి మా ప్రజాస్వామిక నాయకుడి యొక్క గౌరవాన్ని పెంచి ఈ రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఒక ఆదర్శ నాయకుడిగా గుర్తించి మీ అందరి మన్నలు పొందినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తున్నా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలారా, మహారాష్ట్రలో కాంగ్రెస్ రావడానికి మీ దగ్గర జరిగిన నిర్బంధం కాంగ్రెస్ పార్టీకి ఓపెన్ వచ్చింది. ఇక్కడ జరిగిన నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే చంద్రబాబు గారికి ఓటేయాలని చెప్పేసి, గెలిపించాలని చెప్పి మా తెలంగాణ ప్రజలందరూ కూడా నాయకుడు చంద్రబాబు గారు వస్తారు అని చెప్పి ప్రతి ఓడి మాట, ప్రతి ఊరు మాడ, ప్రతి వాళ్ళు అంటున్నారు. ఆ ఆశల్ని నెరవేర్చాలని మీకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కృతజ్ఞతలు నరేంద్ర గారు. అండ్ సిపిఐఎంఎల్ నక్సలైట్ పార్టీ అండి, ప్రజాపంద ఖమ్మంలో ఉంటారు. ఖమ్మంలో కేసీఆర్ గారు